సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అసలు కదిలిస్తే విశ్వం విశ్వం విశ్వ నియమాలు. ఫస్ట్ రాఘవేంద్ర స్వామికి అనుగ్రహం నాకు కలిగింది. ఆయన కూతురిగా ప్రచారంలోకి వచ్చాను. మా అమ్మ చిన్నప్పుడు రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసింది మంత్రాలయంలో. అక్కడ దేవుడి కూతురు అని నాకు ఒక పేరు, మెచ్యూర్ కాలేదు నేను. ఇంతగానం ఒక కంకణం కట్టుకుని ఒక దీక్షలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అందరు నన్ను వెలివేశారు. చెల్లెళ్లకు ఇంకొక మా చుట్టాల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. అది నాకు విశ్వం ఇచ్చింది. మీ లైఫ్ లో ఖచ్చితంగా దీనివల్ల ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో అద్భుతాలు ఫేస్ చేసి ఉంటారు. ఇంటి వాళ్ళు కానీ ఇటు అత్తగారింటి వాళ్ళు కానీ ఎవరి సహాయం మాకు అందలేదు నాన్న. ఏకాకిగా బ్రతుకుతున్న టైంలో ఈ విషయం మాకు ఎంతో హెల్ప్ చేసింది. అట్లా అయితే గనక ఇంత ఎఫెక్టివ్ గా మీరు ముందుకు తీసుకెళ్లాలనే తపన మీలో రాదు. రియల్లీ అంత పెద్ద ఇల్లు ఇవాళ మాది అంటే ఈ విషయం ఇచ్చింది. అలా ఒక్కొక్క టైంలో మెరాకిల్స్ జరిగాయి. మాకు ఉద్యోగం పోయింది, ఇల్లు చేయలేకపోతున్నాము, తినడానికి తిండి లేదు, గంజి పోసి పిల్లల్ని పెంచుకుంటున్నాను. అవును, అవన్నీ ఒక్కసారి మా అందరి కోసం షేర్ చేస్తారా? నా స్పెషలైజేషన్ లైఫ్ ఉందని మాత్రం నాకు తెలుసు. విశ్వ నియమాలను ప్రపంచం చేయడానికి నేను పుట్టిన అద్భుతమైనటువంటి, ఇది నేను సొంతం రాసింది కాదు కదా, విశ్వంలో ఉండే రహస్యాలు నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయడానికి కంకణంగా కట్టుకున్న వ్యక్తి లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వారి అనుభవాలు ఏంటి, విశ్వ నియమాలను ఎందుకు ఇలా విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. చాలా రోజులైంది, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. హుషారుగా ఉన్నారు, కనిపిస్తున్నారు కూడా చాలా హ్యాపీగా. అంతే అమ్మ, అసలు కదిలిస్తే విశ్వం విశ్వం విశ్వ నియమాలు పుస్తకం రాస్తున్నాను, ఆ పుస్తకంని పబ్లిష్ చేయాలి, ఇదంతా కూడా నలుగురికి తెలియజేయాలి, విశ్వవ్యాప్తం చేసేయాలి అంటుంటారు ఎప్పుడు చూసినా. ఎందుకు అంటే ఇంతగానం ఒక కంకణం కట్టుకొని ఒక దీక్షలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మీ లైఫ్లో ఖచ్చితంగా దీనివల్ల ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో అద్భుతాలు ఫేస్ చేసి ఉంటారు. అట్లా అయితే గనక ఇంత ఎఫెక్టివ్గా మీరు ముందుకు తీసుకెళ్లాలనే తపన మీలో రాదు కదమ్మా? అవును. అవన్నీ ఒక్కసారి మా అందరి కోసం షేర్ చేస్తారా? ష్యూర్, తప్పకుండా. ఒక్కొక్క అనుభవము తలుచుకుంటే ఎన్నో కష్టాలు పడ్డానని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పానమ్మా. వాటన్నిటికీ కూడా ఏ రోజు అయ్యో నాకు ఇన్ని కష్టాలని ఐ నెవర్ ఫీల్. ఫస్ట్ రాఘవేంద్ర స్వామికి అనుగ్రహం నాకు కలిగింది. ఆయన కూతురిగా ప్రచారంలోకి వచ్చాను. మా అమ్మ చిన్నప్పుడు రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసింది మంత్రాలయంలో. రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసిన తర్వాత నాకు విపరీతమైనటువంటి మెడిటేషన్ పవర్ వచ్చేది. నేను ఎవరికి మందులు ఇచ్చినా తగ్గిపోయేది. చదువు కూడా జాలీగా ఆడుతూ పాడుతూ చదివేశాను. మందులు కూడా ఇచ్చేవారమ్మా? అంటే అక్కడ దేవుడి కూతురు అని నాకు ఒక పేరు, మెచ్యూర్ కాలేదు నేను. అయితే మహబూబ్ నగర్లో థైరాయిడ్, అది థైరాయిడ్ వల్ల అవుతుంది. కానీ నాకు 40 years వచ్చిందాకా థైరాయిడ్ అని తెలుసుకోలేదు నాన్న. అందుకే నేను ఉద్యోగం కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. మెచ్యూర్ కాలే ఫస్ట్. మెచ్యూర్ కాకపోతే నన్ను చదివించారు. అప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్ళి రాఘవేంద్ర స్వామికి అంకితం ఇచ్చి ఒక ఫలం తెచ్చుకుంది. ఆవిడ ఫలం తెచ్చుకొని నీ కూతురు అని చెప్పేసింది. అప్పుడు నేను ఎవరికి మందులు ఇచ్చినా అందరికీ బాగైపోయేది. అట్లాగా నా లైఫ్లో ఎన్నో ఒడుకు మ్యారేజ్ అయినాక అటు మ్యారేజ్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ జాబ్ చేస్తే దేవుడికి తెలుసు ఇదేదో ఫైనాన్స్ డబ్బులు ఆశపడి ఉండి నన్ను చూడదనుకున్నాడు ఆయన. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటే అబ్బో ఇదేదో మంచి లోకం ఉందనుకోని నన్ను చూడదనుకున్నాడు ఆయన. తర్వాత పిల్లలు ఇస్తే పిల్లలు అనుకుంటుందని ఒక స్లోలన్నర్ పాప పుట్టింది. అందరితో చుట్టాలతో ఎవరితో కనెక్షన్ లేకుండా దూరంగా బ్రతికాను. ఎందుకనమ్మా? అదే కొంచెం ఉద్యోగం మొదలుపెట్టాల్సి వచ్చింది. నేను ఉద్యోగం మొదలుపెట్టానని అందరు నన్ను వెలివేశారు. డిజేబుల్డ్ స్కూల్ రన్ చేస్తున్నానని. అదే అవన్నీ ఇల్లు కట్టుకోవడానికి ఇద్దరి దగ్గర, మా దగ్గర డబ్బు లేదు. 1982-86 లోపల ఆ టైంలో నేను చెప్తున్నాను. మీరందరూ పుట్టారో పుట్టలేదు. అప్పటి కాలంలో హైదరాబాద్లో ఇల్లు అంటే చాలా గ్రేట్. ఎవరికి మా అన్నతమ్ములకు, చెల్లెళ్ళకు, ఇంకొక మా చుట్టాల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరికి నా అంత ఇల్లు లేదు. నాకు అంత పెద్ద ఇల్లు ఉంది. అది నాకు విశ్వం ఇచ్చిందే. అది మేము సంపాదించింది. నాకు ఉద్యోగం లేదు, మా ఆయనకు ఉద్యోగం లేదు. మరంత పెద్ద ఇల్లు మాకు ఎలా వచ్చింది? మరి ఎలా వచ్చింది? అది విశ్వ నియమం. విశ్వం నాకు ఇచ్చింది.
అలాగా మేము 2 గాజులు, ఒక పుస్తెల తాడు, స్కూటరు అమ్ముకుంటే మాకు ప్లాట్ వచ్చింది. 5,000 తక్కువే రిజిస్ట్రేషన్కి, 35,000 రిజిస్ట్రేషన్కి. 5,000 తక్కువ అయితే మా డాక్టర్ ఎవరో ఇచ్చారు, రాఘవాచారి డాక్టర్. అలా ఓ ఇల్లు, ఆ ఇల్లు కడుతూ ఉంటే మా స్కూల్లో టీచర్స్ అందరూ 2,000 ఇచ్చారు. మాకేవో ఎరియర్స్ వచ్చాయి. నా దగ్గర 10,000 ఉన్నాయి, మళ్ళీ టీచర్ల దగ్గర ఇంకో 10,000 ఇచ్చారు. ఆ 20,000తో ఇల్లు కట్టుకున్నాను. ఈరోజు మేస్త్రి వచ్చి చెప్పేవాడు, ఏమ్మా మీకు ఒక డోర్ కావాలి కొత్తది, అన్నీ సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నావు కదా, ఒకటి కొత్త డోర్ కావాలి అనేవాడు. అక్కడ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి, అమ్మ మా దగ్గర కొత్త డోర్ ఉంది మీకు కావాలా అనేవాడు. నాకు విచిత్రంగా అనుకునేదాన్ని. ఆ కొత్త డోర్ పెట్టేసేవాళ్ళం. అయితే మేస్త్రి వచ్చేసి అసలు ఎంత నియమము, ఎంత నిష్ట, ఎంత గొప్ప మేస్త్రీలు నాన్న. ఇవాళ మనం మేస్త్రీలను నమ్ముకొని పోతే ఇసుకేడు, సిమెంటేడు, కన్స్ట్రక్షన్ కదా. మా ఇల్లుకు క్యూరింగ్ అతనే, మా దగ్గర డబ్బులు లేవంటే అతనే సొంతం డబ్బులు పెట్టి మాకు మేస్త్రి ఇల్లు కట్టించాడు. అవును, నిజంగా మాకు ఒక ప్లాట్ ఉంది నాన్న వేరే చోట, అది అమ్మి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాము, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవంటే ఆ ప్లాట్ కాయిదాలు పెట్టి అమ్మి తర్వాత ఎప్పుడో తీసుకున్నాడే డబ్బులు. ఫ్రీగా చేసేవాడు పని. వండర్. ఒకరోజు ఈరోజు రూఫ్ వేస్తున్నారు, ఇంకా ఈ పుస్తెల తాడో, ఈ గాజులో, ఈ చిన్న ఉంగరమో కుదువబెట్టి సాయంత్రానికి వాళ్ళకి ఇవ్వాలని ఇలా చేతిలో పట్టుకొని ఉండేదాన్ని. సాయంత్రం అందరు పనులు దిగే టయానికి ఇద్దాము అనేవారు. అంత లోపల ఎవరో ఒక ఆయన వచ్చి 10,000 చేతిలో పెట్టి వెళ్ళేవాడు. అటు పుట్టింటి వాళ్ళు కానీ, ఇటు అత్తగారింటి వాళ్ళు కానీ ఎవరి సహాయం మాకు అందలేదు నాన్న. ఏకాకిగా బ్రతుకుతున్న టైంలో ఈ విషయం మాకు ఎంతో హెల్ప్ చేసింది. రియల్లీ అంత పెద్ద ఇల్లు ఇవాళ మాది అంటే ఈ విషయం ఇచ్చిందే. అలా ఒక్కొక్క టైంలో మెరాకిల్స్ జరిగాయి మాకు. ఇల్లు 1,00,00,000 రూపాయలు ₹1,00,000 అప్పోయింది. ఉద్యోగం పోయింది, ఇల్లు చేయలేకపోతున్నాము, తినడానికి తిండి లేదు, గంజి పోసి పిల్లల్ని పెంచుకుంటున్నాను. లోన్ కట్టకపోతే బ్యాంక్ మేనేజర్ వచ్చి, అమ్మ ఎవరో ఒక బిల్డర్ అంట, ఆయన మీ లోన్ కూడా తీర్చేస్తాడంట, ఇది కుదువ పెడితే కనుక 90,000 ఇస్తాడు, ఆ 90,000 లోన్ కట్టేస్తా, మీకు ఇంకా లోన్ ఏముండదు, ఇల్లు మీదే అని ఏదో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటే ఏదో వెళ్ళి సంతకం పెట్టొచ్చాను. నాకు అది కూడా తెలీదు. దేనిపైన సంతకం పెట్టారు? మొత్తం అతనికి రాసిచ్చినట్ట అని అది కూడా నాకు తెలీదు. మా ఆయన ఏదో సంతకం పెట్టమన్నాడు, నేను పెట్టేసి వచ్చేసాను అంతే. అది మోటరాగేట్ చేశాము ఆయనకి. మా పిల్లలు అప్పటికి పుట్టిన 5-6 సంవత్సరాల పిల్లలు. అప్పుడు పిల్ల 10th వచ్చిన తర్వాత, ఏమండి మెంటల్లీ రిటార్టెడ్ స్కూల్లో, ఏమండి మన ఇంటి కాయిదాలు మన దగ్గర లేవు కదా, మన ఇల్లు కాయిదాలు ఎక్కడో ఉండాలంటే, ఎవరో ఏమో అతను ఎవరో అడిగాడు, ఇచ్చేసాము. ఎవరికి ఇచ్చామా అని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోయాం. బ్యాంక్ మేనేజర్ ఆయన అడ్రస్ చెప్తే, హైటెక్ సిటీ అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతోంది, ఆయన మా ప్రాపర్టీని పెట్టి ఫ్లాట్స్ కడుతున్నాడు. ఆయన ఎవరో వెతుక్కుంటూ పోయాం. ఇప్పుడు ఇస్తపో అప్పటికి నాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది హైదరాబాద్లో. లక్కరాజు నిర్మల అంటే మెంటల్లీ రిటార్డెడ్. 92 నుంచి 2002 అలా ఒక 10 ఏళ్ళు నేను రాజ్యం వేలాను మంచిగా. హైకోర్టులో లోక్ అదాలత్ మెంబర్ని, రంగారెడ్డి కోర్టులో బన్వర్లాల్ కలెక్టర్ వాళ్ళు ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని, ఎన్సీఆర్టీ వాళ్లకు. మళ్ళీ అంటే ఇప్పుడు ఈ మహిళా గ్రూప్స్ తయారు చేసిన దానికి నేనే మహిళా గ్రూప్స్ని తయారు చేసి చెప్పేది. మహిళలు తయారు చేసుకున్న ఫస్ట్ ఎగ్జిబిషన్ నేను పెట్టించాను. ఎలా అమ్మా, ఎలా సాధ్యపడిందంటే మీరు విశ్వాన్ని నమ్మారు కాబట్టి జరుగుతున్నాయి ఇవన్నీ. అసలు జాబే పోయి బంధువులకు దూరమైన పాపులారిటీ మాత్రం రోజు కీర్తి అమోఘంగా వచ్చేది. మామిడాకులు ప్రోగ్రామ్ టీవీలో నేను పెట్టించాను. బ్రతుకు జట్కా బండి వెంకటేశ్వర రెడ్డి నేనే ఇనాగ్రేషన్ చేశాము. అట్లా కౌన్సిలింగ్ చేయడము, ఈ మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ చేయడం, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వెళ్ళొస్తే అప్పుడు ఏం లేదు. సెల్ ఫోన్ అప్పుడు కొత్తగా వచ్చింది, సెల్ ఫోన్ 92లో అనుకుంటా. ఆ సెల్ ఫోన్ వస్తే సెల్ ఫోన్లో మేము మాట్లాడుతున్నట్టు రికార్డ్ చేశాను. అప్పుడు మాతో పాటు ఇంకొక ఆయన ప్రేమలాల్ అనే ఆయన ఉండే, ఆయన కొంచెం గూండా రౌడీ అనమాట. అబ్బో ఆయనతో వచ్చినాడని ఇక్కడికి దగ్గర వాళ్ళ చుట్టాలందరికీ చెప్పుకున్నాడు ఆయన. చెప్తే అబ్బో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అనుకొని ఓ సంవత్సరం 2 ఏళ్ళు తిరిగానులే, కష్టపడ్డాను. వెళ్ళిన తర్వాత, అమ్మ రేపు బ్యాంకుకి రండి, నేను రిజిస్ట్రేషన్ చేసి మీ కాయిదాలు ఇస్తున్నా అన్నాడు. వెళ్ళి సంతకం పెట్టి మా ల్యాండ్ కాయిదాలు మేము ఇంటికి తెచ్చుకున్నాం. నెక్స్ట్ డే పేపర్లో వాసవి బ్యాంకు క్లోజ్. ఒక్క 24 అవర్స్ దాంట్లో ఉంటే మా ఇల్లు మాకు కాదు, బ్యాంకులో ఉన్నది. లోన్ కింద వాడు చూపిస్తూనే పోతున్నాడు. మా ఇల్లు మాకు కాదు. మమ్మల్ని ఎవరు కాపాడారు? విశ్వం.
తర్వాత మా పిల్లలు పెద్దవ్వడము పెళ్ళిళ్ళు అవ్వడము అంతా అయిపోయిన తర్వాత మా పెద్ద పాప యూఎస్ వెళ్తే నాకు భయంతో మా కాలనీలో స్కందగిరి గుడికి వెళ్ళేదాన్ని నేను. అట్లాంటిది వెళ్లకుండా మా కాలనీలో ఉండే ఒక గుడికి దగ్గరలో ఉండే గుడికి వెళ్తున్నాను నడిచి. మాకు ఒక కుక్క పిల్ల ఉంటే కుక్క పిల్లింది. అక్కడ ఔదంబర వృక్షము 100 సంవత్సరాల 1000 సంవత్సరాలది ఔదంబర వృక్షం ఆ టెంపుల్లో. అప్పుడు నేను ఆ గుడిలో తిరుగుతూ నేను ఒక మాట అన్నా, స్కందగిరి గుడికి వెళ్తానన్నా, నాకు ఇప్పుడు పెద్దదాన్ని అయిపోతున్నా, అంత దూరం రోజు కార్లో రాలేను, నువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికే రావాలి అనుకున్నా. ఎవరో వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టేశారు. అవునా? ఎన్ని రోజుల్లో జరిగిందమ్మా మీరు అనుకున్న తర్వాత? నేను అనుకున్న తర్వాత నెల రోజుల్లోనే జరిగిపోయింది. ఒకరోజు ట్రాన్స్లో కూర్చున్నాను. నేను మెడిటేషన్ జపం చేసుకుంటాను. నాకు బాల మంత్రం ఇచ్చారు చింతలపూడి ఆశ్రమం వారు. ఆ జపం చేసుకుంటున్నాను, గణేష్ది చదువుకుంటున్నాను. ఒక ట్రాన్స్ లాగా వచ్చింది. మేమందరం యాదగిరిగుట్ట వెళ్తున్నాము, చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్స్ మా ఆయన అందరూ. నేను కారు తీసుకొని వెళ్ళిపోయి తార్నాక చౌరస్తాలో వెళ్ళాను. ఏం జరిగిందో నాకు తెలియదు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి భోంచేసిన తర్వాత మా అమ్మాయి అడిగింది, మా ఆయన అడిగారు, ఎక్కడ పోయినా ఎంతసేపు కారు తీసుకొని అని అడిగారు. అప్పుడు అన్నీ గుర్తు చేసుకున్నా. ఏమోనండి, నేను అక్కడ పూజలో కూర్చున్నప్పుడు నాకు ట్రాన్స్ లాగా ఒకటి అనిపించింది. అక్కడ లక్ష్మీ గణపతి గుడిలో తార్నాక చౌరస్తాలో లక్ష్మీ గణపతి విగ్రహం ఒకటి ఉంది. అక్కడ వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని పూజ చేసుకుంటుండగానే నాకు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి లాలాపేట గుడిలో నేను రోజు వెళ్తున్న గుడిలో చెట్టు కింద పెట్టు అనిపించింది.